అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ఈరోజు మనం ధ్యానించాల్సిన అంశం ఏంటంటే ఎండ్ టైమ్ జడ్జ్మెంట్స్, చివరి కాలపు తీర్పుల్ని గురించి ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన తీర్పులు. ఈ తీర్పుల్ని బట్టే దేవుడు మనం పరలోకంలోన నిత్య నరకంలో ప్రవేశిస్తామా అనేది మానవ జాతికి దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ చివరి కాలం తీర్పులు మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. అంతేకాకుండా వాటిల్ని ధ్యానించటం ద్వారా మరి దేవుని సన్నిధిలో ఎవరు చేరతారు, ఎవరు చేరలేకపోతారు అనే విషయాన్ని కూడా మనకు తేటగా కనబడుతుంది. కాబట్టి ఈ చివరి కాలపు తీర్పులు 5 రకాలుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాము. మొట్టమొదటి తీర్పు ఏంటంటే ట్రిబులేషన్ జడ్జ్మెంట్, అంటే 7 ఏళ్ల శ్రమకాలపు తీర్పుని మనం చూస్తాము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఈ తీర్పులను గురించి రాయబడినట్లు మనం చూస్తున్నాము. మరి చివరి కాలపు తీర్పుల్లో ఇది మొదటి తీర్పు అని మనం చూడవచ్చు. 7 ఏళ్ల శ్రమకాలపు తీర్పులో మరి 3 రకాల తీర్పులు ఉంటాయి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మొట్టమొదటిగా 7 ముద్రల తీర్పులు ఉంటాయి అని తెలియపరచబడుతుంది. అలాగే 7 బూరల తీర్పులు ఉంటాయని తెలియపరచబడుతుంది. అలాగే 7 పాత్రల తీర్పు కూడా ఉంటుంది అని తెలియపరచబడుతుంది. అంటే ఎవరైతే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించరో, మరి యేసు ప్రభు మొదటిసారి వచ్చి మనందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని కలుగజేశాడు. ఆయన ఈ లోకంలో మన కొరకు 33.5 సంవత్సరాలు దైవ మానవుడిగా జీవించి మరి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనకి పాప క్షమాపణ అనుగ్రహించడానికి ఆయన సిలువలో మనకి బదులుగా మనకు రావాల్సిన పాపపు శిక్షను అనుభవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనందరికీ కూడా రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మానవ జాతికి యేసు ప్రభు ద్వారా దేవుడు రక్షణను కలుగజేశాడు. మరి ఈ రక్షణను ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళందరూ కూడా ఈ చివరి కాలపు తీర్పులో పాల్గొంటారు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఈ 7 ఏళ్ల శ్రమకాలపు తీర్పులో ఈ 3 విధాలైన తీర్పులు మనం చూస్తాం. ముద్రల తీర్పు, బూరల తీర్పు, పాత్రల తీర్పు. మరి ఈ తీర్పుల ద్వారా దేవుడు ఎవరైతే దేవుణ్ణి యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించరో వాళ్ళందరూ కూడా ఈ తీర్పులోనికి వస్తారు. వాళ్ళు 7 ఏళ్ల శ్రమకాలంలో దేవుని ద్వారా తీర్పు తీర్చబడతారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ తీర్పు మొట్టమొదటి తీర్పుగా మనం చూస్తున్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, బీమా జడ్జ్మెంట్ అంటాము. అంటే ఇది విశ్వాసుల తీర్పు అని మనకు చెప్పబడుచున్నది. ఇది 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. అలాగే 1 కొరింథీ 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో మనం చూస్తాము. ఇది ఏమో బీమా తీర్పుగా మనము దేవుని వాక్యంలో చూస్తాము. ఈ బీమా తీర్పులో విశ్వాసుల తీర్పు అని మనం చూస్తున్నాం. అంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసి దేవుని సంఘం అనే శరీరంలో జత చేయబడతాడు. మరి అంతేకాకుండా యేసు ప్రభు మధ్యాకాశంలో రెండవసారి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అంటే సంఘంలో ఉండే విశ్వాసులు ఎత్తబడతారు. కాబట్టి దేవుడు వాళ్ళని పరలోకంలో వాళ్ళకి బహుమానాల తీర్పుని అందిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఈ తీర్పు మరి బహుమానాల గురించిన తీర్పు. అంటే దేవుడు విశ్వాసులంగా మనం ఈ లోకంలో ఆయన కొరకు చేసిన మంచి పనులను బట్టి దేవుడు మన క్రియలను బట్టి దేవుడు మనకి బహుమానము తీర్పుని అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అయితే
ఈ తీర్పులో కేవలం విశ్వాసులే పాల్గొంటారు. అవిశ్వాసులకి ఈ తీర్పులో స్థానం లేదు. ఎందుకంటే ఈ తీర్పు కేవలము బహుమానాల వరకే. అంటే ఎవరు కూడా సంఘములో ఉండే విశ్వాసులు ఎత్తబడతారు కాబట్టి వాళ్ళ రక్షణను కోల్పోరు గానీ, ఎవరైతే దేవుని కొరకు ఈ లోకంలో శ్రమపడి దేవుని కొరకు మరి కష్టపడి పనిచేసి అనేక ఆత్మల్ని సంపాదించి దేవుని సేవను బలంగా చేస్తారో వాళ్ళందరికీ కూడా దేవుడు పరలోకంలో బహుమానాలు ఇవ్వబోతున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అదే బీమా తీర్పుగా మనం చూస్తున్నాము. మరి ఈ తీర్పులో మరి దేవుడు మన క్రియలను పరీక్షిస్తాడు అని కూడా రాయబడి ఉంది. 1 కొరింథీ 3:13-15. అంటే అగ్నితో మన క్రియలను పరీక్షింపబడతాయి. ఏ ఏ క్రియ అయితే నిలుస్తుందో ఆ క్రియకి దేవుడు బహుమానాన్ని ఇస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే బహుమానాల తీర్పులో కూడా మనం చేసే సేవ ఏ ఉద్దేశంతో చేసామో, దేవునికి మహిమ తెచ్చే విధంగా చేసామా లేదా అని పరీక్షింపబడ్డాక ఎవరి క్రియలైతే నిలుస్తాయో వాళ్ళకి, అంటే ఎవరి క్రియలైతే అగ్నితో పరీక్షింపబడినప్పుడు నిలుస్తాయో వాళ్ళకి బహుమానాలు ఇవ్వబడతాయి. అయితే వాళ్ళు రక్షణ కోల్పోరు కానీ ఒకవేళ వాళ్ళ యొక్క క్రియలు అగ్నితో పరీక్షించినప్పుడు ఒకవేళ నిలవలేకపోతే వాళ్ళు బహుమానాన్ని పొందరు కానీ దేవుని యొక్క రక్షణలోనికి నిత్యరాజ్యంలోనికి అయితే ప్రవేశిస్తారు. కాబట్టి రెండో తీర్పు బహుమానాల తీర్పు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. మూడో రకమైన తీర్పు ఏంటంటే జడ్జ్మెంట్ ఆఫ్ నేషన్స్. ఇతర దేశాలని కూడా దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31-46 వచనాల్లో గొర్రెలను మేకల తీర్పునిగా మనం చూస్తున్నాము. అంటే ఈ తీర్పు ఏంటంటే అన్యుల తీర్పు అని చెప్పొచ్చు. అంటే అన్యులు ఏ విధంగా యూదులతో మరి వాళ్ళకి కష్టపెట్టే విధంగా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి సహాయకారిగా ఉన్నారా? మరి 7 ఏళ్ల శ్రమకాలంలో యూదులు అన్యులు కూడా కొంతమంది రక్షింపబడతారు కాబట్టి యూదులకి సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ అన్యులు వాళ్ళకి సహాయం చేస్తారు. అంటే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు, వాళ్ళకి భోజన సదుపాయాలు, మిగతా అవసరాలకి సహాయం చేస్తారు. అంటే సాక్రిఫిషియల్ సర్వీస్, త్యాగపూర్వకమైన పరిచర్య అన్యులు యూదులకి అందిస్తారు కాబట్టి దేవుడు వాళ్ళని కూడా వాళ్ళని మరి తన సన్నిధిలోనికి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే ఇది అన్యుల తీర్పు. అన్య దేశస్తులని దేవుడు వ్యక్తిగతంగా తీర్పు తీర్చుతాడు. ఏంటంటే వాళ్ళు యూదులకి చేసిన పరిచర్యను బట్టి. అందుకనే అంటాడు కదా యేసు ప్రభు, నేను దప్పిగొన్నప్పుడు మీరు నాకు నీళ్ళని ఇచ్చారు, నేను ఆకలిగొన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు అని దేవుడు వాళ్ళని సంబోధించినప్పుడు వాళ్ళు అంటారు, దేవా మేము ఎప్పుడు మీకు ఆహారం పెట్టాము, ఎప్పుడు మీకు పానీయం ఇచ్చామంటే నా తరఫున, అంటే ఈ దుఃఖంలో బాధలో ఉండేవారు ఒక్కరికి మీరు అందించినట్లయితే నాకు అందించినట్టే అని మత్తయి సువార్త 25లో మనం చూస్తాము. అంటే అన్య దేశస్తులు ఉండేవారు యూదులకి త్యాగపూర్వకమైన పరిచర్య చేసిన వారికి దేవుడు బహుమానంగా వాళ్ళని తీర్పులోనికి తేకుండా వాళ్ళకి దేవుని యొక్క సన్నిధిలో అవకాశం ఇస్తుంది. అంటే యేసు ప్రభు యొక్క రెండో రాకడలో 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఈ తీర్పు జరుగుతుంది అని దేవుని వాక్యం మనకి బోధించబడుతుంది. నాలుగో రకమైన తీర్పు ఏంటంటే జడ్జ్మెంట్ ఆఫ్ ఏంజల్స్, దేవదూతల తీర్పు. 1 కొరింథీ 6:3లో మనం చూస్తాం. అలాగే యూదా పత్రిక 6వ వచనంలో కూడా ఈ అంశాన్ని మనం చూస్తాం. అదేంటంటే దేవదూతలు మరి బైబిల్లో మనం చూసినట్లయితే హోలీ ఏంజల్స్ అండ్ వికెడ్ ఏంజల్స్. అంటే దేవునికి పరిశుద్ధమైన దేవదూతలు, అపవిత్రమైన దేవదూతలు ఉన్నాయి. అయితే పరిశుద్ధమైన దేవదూతలు దేవుని సన్నిధిలో ఉన్నారు, అపవిత్రమైన దేవదూతలు బంధించబడ్డారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యూదా గ్రంథము 6వ వచనంలో ఏముందంటే, మరియు తమ
ప్రధానత్వాన్ని నిలుపుకొనక తమ నిజ 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 స్థలమును విడిచిన దేవదూతలు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పా పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అంటే ఇక్కడ పడిపోయిన దేవదూతల గురించి రాయబడి ఉంది. వాళ్ళు బంధించబడ్డారు, కటిక చీకటిలో చైన్లతో బంధించబడ్డారు. వాళ్ళకు కూడా తీర్పును దేవుడు అందిస్తాడు. అంటే మరి మనం చూసినట్లయితే నరకము దేవుడు మనుషుల కోసం తయారు చేయలేదు, కానీ పడిపోయిన దేవదూతలకి సాతాను యొక్క అనుచరులకి దేవుడు ఈ యొక్క నరకాన్ని సృష్టించాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి ఈ పడిపోయిన దేవదూతలు బంధించబడ్డారు కొంతమంది, మరి కొంతమంది బంధించబడి లేరు. కానీ అందరూ కూడా దేవుని యొక్క తీర్పులోనికి వస్తారు. వీళ్ళు కూడా దేవుని ఉగ్రతకి పాలై మరి ఈ బంధించబడిన దేవదూతలు మరి మిగతా దేవదూతలు కూడా, అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండే దేవదూతలు కూడా దేవుని తీర్పులోనికి వచ్చి వాళ్ళకు నరకాగ్నిలో పడవేయబడతారు అని దేవుని వాక్యం చెబుతుంది. మరి అంతేకాకుండా 5వ రకమైన తీర్పు ఏంటంటే గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. మరి ధవల సింహాసన తీర్పు అని దేవుని వాక్యంలో ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల్లో ఈ గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ గురించి రాయబడింది. ధవల సింహాసన తీర్పు గురించి రాయబడి ఉంది. కాబట్టి ఇది చిట్ట చివరైన దేవుని తీర్పు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే యేసు ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన అయిపోయాక దేవుడు తన యొక్క సింహాసన ఆసీనుడిగా ఉన్నప్పుడు అన్యులు ఎవరైతే దేవుణ్ణి విశ్వసించలేదో వారందరూ కూడా ఈ యొక్క తీర్పులో ప్రవేశిస్తారు అని దేవుని వాక్యం మనకి రాయబడి ఉంది. కాబట్టి ఈ వైట్ థ్రోన్ జడ్జ్మెంటు చివరి తీర్పుగా మనం చూస్తున్నాము. యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ తీర్పు జరుగుతుంది. ఇందులో 7 ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనించాలి. గ్రేట్ వైట్ థ్రోన్, మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క సింహాసనము, గొప్ప ధవల సింహాసనం గురించి ఇక్కడ రాయబడి ఉంది ప్రకటన గ్రంథం 20:11లో. మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని సింహాసనం గురించి 50 సార్లు ప్రస్తావించబడ్డది. అంటే దేవుడు సింహాసన ఆసీనుడై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఆ గొప్ప ఉన్నతమైన సింహాసన ఆసీనులై ఉన్నారు అని దాదాపు 50 సార్లు మరి యోహాను తన దర్శనంలో చూసినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి సింహాసన ఆసీనుడైన దేవుడు ఈ తీర్పు తీర్చనై ఉన్నాడు అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి సింహాసనాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే దేవుడి యొక్క సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. ఇట్ షోస్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూపిస్తుంది. దేవుని యొక్క మహాశక్తిని, ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడైన దేవుని గురించిన సూచన మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా తెల్లని సింహాసనం అంటే ప్యూరిటీ, పరిశుద్ధతని సూచిస్తుంది. అంతేకాకుండా దేవుని నీతిని సూచిస్తుంది. అంతేకాకుండా దేవుడి యొక్క మహిమను మనకి సూచిస్తుంది. మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా యెషయా దేవుని యొక్క ఉన్నతమైన సింహాసనమందు దేవుడు కూర్చొని ఉండుట చూచి దేవదూతలు ఆయన్ని ఆరాధించడం కూడా చూశాడు. దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఉన్నతమైన స్థానాన్ని యెషయా దర్శనపూర్వకంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-3 వచనాల్లో మనకి కనిపిస్తుంది. కాబట్టి సార్వభౌముడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వాన్ని పరిపాలిస్తున్న దేవుడు మరి ఆ యొక్క ఉన్నతమైన సింహాసన ఆసీనుడై ఉండుట మరి యోహాను ప్రకటన గ్రంథంలో 50 సార్లు చూచాను అని రాస్తున్నట్టు మనం చూస్తున్నాము. కాబట్టి ఈ సింహాసనమందు కూర్చున్న దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఈ సింహాసనమందు ఎవరు కూర్చుంటారు? రెండో విషయం, జడ్జ్. హూ ఈజ్ ద జడ్జ్? మరి
యోహాను సువార్త 5వ అధ్యాయం 27-29 వరకు, అలాగే అపోస్తల కార్యము 17:31లో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఈ ధవల సింహాసన తీర్పును తీర్చబోతున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి ఈ యొక్క తీర్పుని అప్పగించాడు. అంటే దేవుడు యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చి మనవలే ఈ లోకంలో జీవించి సాతాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఈయన విజయాన్ని పొందాడు. అంటే ఈ లోకంలో ఉండే అన్ని శక్తులని ఆయన జయించాడు గనుక ఆయన ఈ ఈ యొక్క సింహాసన ఆసీనుడై ఈ యొక్క ధవల సింహాసన తీర్పును తీర్చబోతున్నాడు అని దేవుని వాక్యం. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి అప్పజెప్పినట్లు యోహాను సువార్త 5:27-29లో చూస్తున్నాం. మరి అపోస్తల కార్యం 17:31లో కూడా చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు ఈ సింహాసన ఆసీనుడై ఉండి న్యాయాధిపతిగా ఆయన తీర్పు తీర్చనై ఉన్నాడు అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. మూడవ విషయం ఏంటంటే, హూ ఆర్ ద పీపుల్, ఎవరు ఇందులో ఎవరెవరు పాల్గొంటారు, ఎవరు పాల్గొంటారు అంటే, మరి మనం 12వ వచనంలో చూసినట్లయితే ఈ ఈ భూలోకంలో ఎవరైతే దేవుణ్ణి అంగీకరించకుండా మరి చనిపోయారో మరి వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు రెండోసారి. అంటే వాళ్ళు కూడా పునరుద్ధానాన్ని కలిగి ఉంటారు. అందుకనే ప్రకటన గ్రంథం 20:12లో ఏముందంటే, మరియు గొప్పవారైతేనేమి కొద్దివారైతేనేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. చూడండి, ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు. అంటే అవిశ్వాసులు చనిపోయినా సరే వాళ్ళు తిరిగి లేస్తారు. మరి అంతేకాకుండా వాళ్ళు ఈ తీర్పులో ప్రవేశిస్తారు. అంటే దేవుడు తీర్పు వాళ్ళని తీర్చనై ఉన్నాడు. ధవల సింహాసనం మీద న్యాయాధిపతిగా యేసు ప్రభు కూర్చొని ఎవరైతే ఆయన రక్షణను విసర్జించారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరణంలోంచి తిరిగి జీవించడమే కాకుండా దేవుని సింహాసనమందు నిలబడతారు. గొప్పవాళ్ళైనా సామాన్యులైనా ఎవరైనా, రూలర్స్ అయినా ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా ఎంత సామాన్యులైనా వాళ్ళందరూ కూడా దేవుని సింహాసనమందు నిలబడాలి. అవిశ్వాసులైన ప్రతివాడును లేపబడతాడు, వాళ్ళు దేవుని సింహాసనమందు నిలబడతారు అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా 4వ విషయం ఏంటంటే, బుక్స్ గురించి రాయబడి ఉంది. అదే 12వ వచనంలో, అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములో యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అని రాయబడి ఉంది. అంటే దేవుడు ప్రతి ఒక్క అవిశ్వాసి యొక్క చరిత్ర రికార్డ్ అయ్యబడింది. మరి ఈ లోకంలో మనం అనేకమైన రికార్డ్స్ చూస్తాం, గూగుల్లో కానీ మిగతా చోట్ల కానీ. వాళ్ళ దగ్గర ఒకవేళ మనం మెంబర్షిప్ తీసుకున్నా లేకపోతే ఏదైనా గ్రూప్లో చేరినా వెంటనే మన యొక్క పేరు, మన యొక్క వయసు, మన యొక్క స్టేటస్, మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఆ యొక్క మైక్రోచిప్లో పొందపరచబడుతుంది. అలాగే దేవుని సన్నిధిలో కూడా మనందరి జాతకాలు లేకపోతే మనమందరం చేసిన క్రియలు దేవుడు రికార్డెడ్ ఎవిడెన్స్గా దేవుని దగ్గర పుస్తకాలు రాయబడి ఉంటాయి. అంటే తమ తమ క్రియల చొప్పున తీర్పు పొందుదురు. అంటే ఈ అవిశ్వాసులు కూడా వారు చేసిన క్రియలను బట్టి, వారు చేసే చెడు కార్యాలను బట్టి లేక అన్నిటిని బట్టి, వాళ్ళ యొక్క క్రియలను బట్టి వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడు. ఈ తీర్పు న్యాయమైన తీర్పు. ఈ తీర్పు మరికి ఎలాంటి అపీల్స్ కూడా ఉండవు. అంటే సాధారణంగా జడ్జిమెంట్ ఇవ్వకముందు జడ్జి వాళ్ళకి అవకాశాన్ని ఇస్తాడు నిందితులకి. ఏంటంటే, మీరేమన్నా చెప్పుకోదలుచుకుంటే చెప్పుకోవచ్చు, మీకేమన్నా విట్నెస్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఈ ధవల సింహాసన తీర్పులో అలాంటివి ఏమీ ఉండవు. దేవుని యొక్క
గ్రంథాల్లో ఎవరైతే ఈ అవిశ్వాసులు ఉన్నారో వాళ్ళ క్రియలన్నీ కూడా రాయబడి ఉంటాయి. మరి అంతేకాదు, ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో వాళ్ళందరూ కూడా ఈ ధవల సింహాసన తీర్పులో పాల్గొంటారు. వాళ్ళ క్రియల చొప్పున వాళ్ళు నరకాగ్నిలో పడవేయబడతారు. వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళు చేసిన కార్యాలను బట్టే వాళ్ళకి తీర్పు రానయ్యున్నది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఇటర్నల్ కండమ్నేషన్, ఎవిడెన్స్ ఆఫ్ ఇటర్నల్ కండమ్నేషన్ అంటే వారు చేసిన పాపపు క్రియలన్నీ కూడా లిఖించబడ్డాయి అని దేవుని వాక్యంలో, మరి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథం 20:12లో కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ క్రియలన్నిటినీ కూడా దేవుడు ఎవరు కూడా దాన్ని మార్చలేరు. కాబట్టి దేవుడు ముందు దోషులుగా నిలబడిన వాళ్ళందరూ చూడండి, వాళ్ళు మాట్లాడిన మాటలు, వర్డ్స్ మత్తయి సువార్త 12:37, వాళ్ళ ఆలోచనలు లూకా సువార్త 8:17, రోమా 2:16, వారు చేసిన క్రియలు మత్తయి సువార్త 16:27, ఇవన్నీ కూడా దేవుని యొక్క పర్ఫెక్ట్ స్టాండర్డ్ అంటే దేవుని యొక్క పరిపూర్ణమైన స్థితి నుంచి పోల్చబడతాయి. మత్తయి సువార్త 5:48, మొదటి పేతురు 1:15-16లో దేవుని యొక్క స్టాండర్డ్ని, అంటే ఈ లోకంలో యేసు ప్రభు మనకు ఒక స్టాండర్డ్ చూపించాడు కాబట్టి ఆయన పరిపూర్ణతకి వీళ్ళ యొక్క క్రియలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క మాటలు పోల్చబడినప్పుడు అవి తీర్పుకి లోనవుతాయి. కాబట్టి వాళ్ళ క్రియలను బట్టి డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్, అంటే ఎవరెవరు ఎటువంటి క్రియలు చేశారో, ఎక్కువ తప్పులు చేసిన వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది, తక్కువ చేసిన వాళ్ళకి తక్కువ, అంటే డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్ కూడా దేవుని ఎవిడెన్స్ని బట్టి ఇవ్వబడుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ ధవల సింహాసనం తీర్పులో యేసు ప్రభు న్యాయాధిపతిగా ఉండి ఈ అవిశ్వాసులు వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ యొక్క మాటలను బట్టి, వాళ్ళ ఆలోచన విధానాలను బట్టి, వారి గ్రంథాల్లో లిఖించబడిన ఎవిడెన్స్ని బట్టి వాళ్ళకి క్రియల చొప్పున తీర్పు తీర్చునై ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 5వ విషయం ఏంటంటే సెకండ్ రిజరక్షన్, అంటే రెండవ మరణంలోనికి ప్రవేశిస్తారు. అంటే వీళ్ళు ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించరో వాళ్ళందరూ కూడా మరణం నుంచి తిరిగి లేస్తారు. అంతేకాకుండా దేవుని యొక్క శిక్షకు పాత్రులై రెండవ మరణంలోనికి ప్రవేశిస్తారు అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి ఈ రెండవ మరణం ఎవరికంటే అవిశ్వాసులకి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అందుకనే ఈ 12-13 వచనాల్లో అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథం వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథంలో రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులకు తీర్పు పొందుదురు. సముద్రములు తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణము పాతాళ లోకములో వాటి వశంలోనున్న మృతులను నప్పగించెను. వారిని ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. మరణము మృతుల లోకములోని అగ్నిగుండంలో పడవేయబడెను. ఆ అగ్నిగుండం రెండవ మరణము, సెకండ్ డెత్. అంటే మొట్టమొదటిగా ఎవరైతే ఈ లోకంలో పుట్టారో వాళ్ళందరూ మరణిస్తారు. బిలీవర్స్ మరణిస్తారు, అవిశ్వాసులు కూడా మరణిస్తారు. కానీ యేసు ప్రభు రాకడ ద్వారా విశ్వాసులు లేపబడతారు, అవిశ్వాసులు కూడా లేపబడతారు. కానీ విశ్వాసులు లేపబడి దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేర్చబడతారు. ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో, దేవుణ్ణి అంగీకరించారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క శాపగ్రస్తులై నరకాగ్నిలో పడవేయబడతారు. ఇది రెండవ మరణము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా హెల్, మరి నరకం గురించి కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ ధవల సింహాసన తీర్పు ద్వారా ఎవరైతే శిక్షింపబడతారో వాళ్ళు నరకంలోనికి ప్రవేశిస్తారు. యేసు ప్రభు మార్కు సువార్త 9వ అధ్యాయం 43-48లో మీరు చూసినట్లయితే ఈ యొక్క నరకం గురించి యేసు ప్రభు కూడా చెప్తాడు. అక్కడ ఏమో ఉంటుందంటే పురుగు చావదు, మరి మంట ఆరదు. అంటే
ఈ యొక్క శిక్షింపబడిన వారు నరకాగ్నిలో పడవేయబడతారు. వాళ్ళు ఆ పురుగుల ద్వారా మరి మరి వారి శిక్షింపబడతారు. అగ్ని ద్వారా కూడా శిక్షింపబడతారు. అయితే ఈ పురుగులు చావు అంట, అగ్ని ఆరదంట. కాబట్టి ఇలాంటి భయంకరమైన నరకాగ్నిలో ఈ అవిశ్వాసులైన వారు మరి అంతేకాకుండా సాతాను దాని అనుచరులందరూ కూడా పడవేయబడతారు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే నిరాకరిస్తారో, యేసు ప్రభువుని ఎవరైతే నిరాకరిస్తారో ఈ ధవల సింహాసన తీర్పు ద్వారా దేవుని యొక్క శిక్షకు పాత్రవడమే కాకుండా సాతాను దాని అనుచరులతో పాటు అవిశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా ఈ నరకాగ్నిలో పడవేయబడతారు అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి ఎవరికీ అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని మరి తెలుసుకోవడమే కాకుండా దీని ద్వారా వచ్చే పరిమాణాలను కూడా మనము గుర్తించి దేవుని వైపు తిరగాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా మరి మనం చూసినట్లయితే 11వ వచనంలో మనం చూసినట్లయితే భూమాకాశములు ఆయన సముఖము నుంచి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. అంటే చివరిగా ఈ భూమిని ఆకాశాన్ని దేవుడు తీసివేయబడు, అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఈ లోకంలో ఉండే ఇప్పుడు మరి ఈ లోకంలో ఉండే ఈ భూమండలాన్ని, ఈ పరలోకము అపవిత్రపరచబడ్డది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆయన ద్వారా సర్వమానవ జాతికి దేవుని పాపము ఆస్వాదింపబడ్డది. కాబట్టి మరి మనమందరము పాపులంగా పుట్టాము, పాపులంగా మనం ఈ లోకంలో కొనసాగుతున్నాం. కాబట్టి ఈ సృష్టి అంతయు కూడా పాపంతో నిండబడి ఉన్నది. కాబట్టి దేవుడు ఈ సృష్టి అంతటిని, అంటే భూమిని, ఆకాశాన్ని, పరలోకాన్ని, భూమిని నాశనం చేయబోతున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా మన ప్రకటన గ్రంథం 21:22లో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని దేవుడు సిద్ధపరచనున్నాడు. అక్కడ ఆయన తన విశ్వాసులైన వారితో నిత్యము నివాసం ఉండి వారితో సహవాసం చేయబోతున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ధవల సింహాసన తీర్పులో యేసు ప్రభు కూర్చొని న్యాయాధిపతిగా అవిశ్వాసులని వాళ్ళ క్రియల చొప్పున వాళ్ళని శిక్షించడమే కాకుండా వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడి రెండవ మరణాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలు దేవునితో వేరుపరచబడ్డమే కాకుండా నిత్యము ఆ స్థితిలోనే కంటిన్యూ అవుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ఈ భూమి ఆకాశాన్ని దేవుడు అంతం చేయబోతున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయం 10-13 వచనాల్లో కూడా ఇదే అంశాన్ని రాయబడి ఉంది. భూమి ఆకాశములు దేవుడు నాశనం చేయబోతున్నాడు. మరి కొత్త భూమి, కొత్త న్యూ హెవెన్, న్యూ ఎర్త్, అంటే కొత్త పరలోకము, కొత్త భూమిని దేవుడు తయారు చేయబోతున్నాడు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఈ ధవల సింహాసనం ద్వారా దేవుడు ఆయనకు వ్యతిరేకులైన వారిని అందరినీ పర్మనెంట్గా శిక్షించడమే కాకుండా ఈ భూమిని, పరలోకాన్ని, భూమిని నాశనం చేసి క్రొత్త పరలోకాన్ని, కొత్త భూమిని ఆయన తయారు చేయబోతున్నాడు అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ఈ 5 తీర్పులని మనం తెలుసుకోవాలి అని దేవుని వాక్యంలో రాయబడ్డది. మరి మొట్టమొదటిగా మనం చూసాము 7 ఏళ్ల శ్రమకాలం తీర్పులు మనం చూసాము. అంతేకాకుండా బీమా తీర్పును చూసాం, విశ్వాసుల తీర్పు. మూడవదిగా జడ్జ్మెంట్ ఆఫ్ నేషన్స్, ఇతర దేశాల్లో ఉండే అన్యుల తీర్పుని మనం చూసాము. అంతేకాకుండా పడిపోయిన దేవదూతల తీర్పు కూడా యూదా గ్రంథము 6వ వచనంలో చూసాము. అంతేకాకుండా ధవల సింహాసన తీర్పుని కూడా మనం చూసాము. కాబట్టి ఈ 5 తీర్పులు చివరి కాలంలో జరగబోయే తీర్పులు. కాబట్టి ఈ తీర్పులోంచి మనం అంటే బీమా తీర్పులో మనం కూడా ఉంటాం, విశ్వాసులు కూడా ఉంటారు. కానీ ఈ 4 తీర్పుల్లో, అంటే 7 ఏళ్ల శ్రమకాలంలోనూ, మరి అంటే అన్య దేశస్తుల తీర్పులోను, పడిపోయిన దేవదూతల తీర్పులోంచి, మరి అలాగే ధవల సింహాసన తీర్పులోంచి మనం తప్పించుకోవాలంటే
యేసు ప్రభుని మన స్వంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి ఆయన బిడ్డలంగా ఈ లోకంలో జీవించి వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని జీవించి ఆయన కొరకు ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించట ద్వారా దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. దేవుని ద్వారా బహుమానాలు పొందుతాము. అంతేకాకుండా కొత్త ఆకాశం, కొత్త న్యూ హెవెన్ న్యూ ఎర్త్ అంటే కొత్త పరలోకము, కొత్త భూమిని దేవుడు తయారు చేసి అక్కడ మనలని ఆయనతో పాటు నివాసం ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క నిత్యమైన సంకల్పాన్ని మనం ఎరిగిన వారమై యేసు ప్రభువుని మన రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించడమే కాకుండా అనుదినము ఆయన వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని, ఆయన వాక్యానికి విధేయతతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడే వారంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించి తన రాజ్యంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ తీర్పుల విషయమై మనం తెలుసుకోవడమే కాకుండా మన జీవితాన్ని యేసు ప్రభువుకు సమర్పించుకోవడం ద్వారా దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనం ప్రవేశించి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలి. ఈ లోకంలో మనం కొంతే సమయం ఉంది. ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. మరి రెండవ ఛాన్స్ మనకు దొరకదు. మరి ఈ ధవల సింహాసనం తీర్పుని ఎవరు కూడా తప్పించుకోలేరు. మరి ఈ భూలోకంలోనే మనం తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన బిడ్డగా జీవిస్తాను అని. ఒకవేళ మనం ఆ తీర్మానం చేసుకోకపోతే మరి ధవల సింహాసనం తీర్పు ద్వారా మనము నిత్యము దేవుని నుంచి వేరుపరచబడి నరకాగ్నిలో పడవేయబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యానికి మనం స్పందించే వారంగా, విధేయత చూపించే వారంగా, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండే వారంగా, ఆయన బిడ్డలంగా మనం జీవిస్తూ వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అలాంటి జీవితాన్ని మనమందరము పొందుకొని దేవుణ్ణి మహిమపరచాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అలాంటి కృపను దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.